హాయ్ హలో నమస్తే. సలార్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. 2023కి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో అసలుకి హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఒక సినిమా లాగా చెప్పుకోవచ్చు. మొత్తానికి 2023కి వీడ్కోలు పలుకుతూ ఇంత బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చినటువంటి ప్రశాంత్కి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే. అయితే మొత్తానికి సలార్ మూవీ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి చాలా తీపి కబర్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఇంతకీ ఇప్పటిదాకా ఎటువంటి ఒక అంచనాలు లేకుండా, ఎటువంటి ప్రమోషన్స్ పబ్లిసిటీ లేకుండా ఎందుకో ప్రభాస్ బయటికి కనిపించకుండా ఉంటున్నాడంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించి మాత్రం ఎక్కడో మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సినిమాకి సంబంధించి హైప్ ఇవ్వడం లేదు, పబ్లిసిటీ ఇవ్వడం లేదు, లేదా ప్రమోషన్స్కి ప్రభాస్ పాల్గొనడం లేదు అని చెప్పేసి అంటూ వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ నోర్లకి మాత్రం ఖచ్చితంగా మూతపడ్డట్టు చేశాడు ప్రభాస్. అయితే ఎప్పటి నుంచో హై ఇంటెన్సిటీతో ఉంటూ ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఈ మూవీ December 22 రిలీజ్ అవుతుంది అని డేట్ కన్ఫర్మ్ అయినా సరే లాస్ట్ 10 days నుంచి కూడా వస్తున్న వార్తలు ఏంటంటే ఎక్కడా ప్రమోషన్స్ లేవు, ఎక్కడా పబ్లిసిటీ లేదు కాబట్టి మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ సంక్రాంతికి కావచ్చు, లేదా నెక్స్ట్ మార్చ్కి అవుద్ది అని చెప్పేసి అనే వార్తలకి ఇది చెక్ పెడుతూ పబ్లిసిటీ లేకుండా, ప్రమోషన్స్ లేకుండా కంటెంట్ ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు అని వన్ అండ్ ఓన్లీ నిరూపించినటువంటి హీరో ఎవరైనా ఉంటే మనకు ఖచ్చితంగా ప్రభాస్ అని చెప్పుకోవాలి. ఓవర్సీస్లో కూడా అత్యధికంగా కలెక్ట్ చేస్తున్నటువంటి యొక్క సినిమా ఏది అంటే ఖచ్చితంగా అది మనకి ప్రభాస్ అనేది చెప్పుకోవాలి. అయితే డంకీ లాంటి, షారుఖ్ ఖాన్ లాంటి ఒక బాలీవుడ్ బాద్షా కూడా గడగడ వణికిచ్చింది ఎవరు అంటే మనకు ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మళ్ళీ ప్రభాసే. అయితే మొత్తానికి సలార్ స్టోరీకి వచ్చేసరికి ఇక్కడ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళ ముగ్గురు గురించి చెప్పుకోవాల్సింది. అది జగపతి బాబు ప్లస్ అదేవిధంగా పృథ్వీ అండ్ నెక్స్ట్ ప్రభాస్, మన డార్లింగ్ దేవ. అయితే మొత్తానికి దేవ ఎవరైతే ఉన్నారో అసలుకి తండ్రి కొడుకుల మధ్యన ఇక్కడ కర్ణుడు ఎందుకు వచ్చాడు, దేవ ఎందుకు వచ్చాడు అనేది ఇక్కడ స్టోరీ అనమాట. మొత్తానికి ఇద్దరు మంచి ఏమంటున్నాడు ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితుల మధ్య ఎందుకు వైరం వచ్చింది, వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక క్లాషెస్ ఎందుకు వచ్చాయి, వీటికి జరిగిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిందే. అదే మొత్తానికి సలార్ మూవీకి సంబంధించి స్టార్టింగ్ ఓపెనింగ్ చూసుకుంటే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ 30 minutes ఏదైతే ఉంటుందో కొంత స్లో ఎంట్రీ ఉంటుంది, స్లో ఓపెనింగ్ ఉంటుందని చెప్పేసి మాత్రం వస్తుంది. కాకపోతే అది కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నరేషన్లో ఇక్కడ ప్రభాస్ సంబంధించి మూవీ స్టార్టింగ్ ఓపెనింగ్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మూవీ కొంత స్లో అవ్వాల్సి వచ్చింది. సో ఆ స్లో అయితేనే మైండ్కి ఏదైతే ఉంటుందో స్టోరీ ఎక్కుతుంది కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే KGF ఎలివేషన్స్ ఇవ్వడం అనేది ఎగ్జాక్ట్ పాయింట్ కాదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ స్లో నరేషన్ మాత్రం, స్లో ఎంట్రీ మాత్రం అయితే ఉందనేది చెప్పుకోవాలి, తప్పదు. అయితే మొత్తానికి ఇక్కడ ఒక్కటి ఏంటంటే పృథ్వీకి అంతటి ఎలివేషన్స్ అయితే దక్కలేదని చెప్పుకోవాలి. అయితే మేబీ ఇది వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో మళ్ళీ Part 2 చూడబోతున్నాం కాబట్టి ఆ Part 2లో ఇప్పుడు పృథ్వీకి హై ఎలివేషన్స్ ఉండే అవకాశం ఉందని అయితే ఈ సినిమా చూస్తే లాస్ట్ మూమెంట్లో అర్థమవుతుంది. మొత్తానికి స్టోరీ ఓపెన్ స్టార్టింగ్ స్టేజ్ చూసుకుంటే తల్లి మీద ఉన్నటువంటి ఒక ఏదైతే ఈ దొరల పరిపాలన, జగపతి బాబు పరిపాలన ఎవరైతే ఉంటుందో ఈ కాన్సర్ సంబంధించి ఏదైతే ఉన్న కింగ్డంలో ఒత్తిళ్ళ పరంగా ఈ ప్రభాస్ దేవ వాళ్ళ మదర్ మీద అటాక్ జరిగే టైంలో తన కొడుకు కాన్సర్ సంబంధించి కొడుకు ఎవరైతే జగపతి బాబు కొడుకు పృథ్వీ ఉన్నాడో పృథ్వీకి సంబంధించి తన ఫ్రెండ్షిప్ యూజ్ చేసుకొని అటాక్ జరగకుండా ఆపడం, ప్లస్ దాంతో ఈ అటాక్ని కొద్దిగా వెళ్ళాలి అంటే మనకు ఊరి నుంచి వెళ్ళిపోవాలి, ప్లస్ అదిగాక ఏదైతే తనలో ఉన్నటువంటి ఒక ఎమోషన్ కావచ్చు, అగ్రెషన్ కావచ్చు, వీటన్నింటినీ కంట్రోల్ చేస్తానికి ఇక్కడ కూడా మనం మదర్ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాకీ మనం చూస్తే KGF Part 1 Part 2లో చూసుకుంటే మనకు ఖచ్చితంగా 3 ముక్కలు చెప్పుకోవాలంటే అమ్మ, రాకీ బాయ్, గోల్డెన్ ఏదైతే ఉన్నాయో అది KGF, ఈ గోల్డెన్ కోలార్ మైన్స్ కావచ్చు, ఇవి పార్ట్ చెప్పుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇక్కడ అమ్మ, పృథ్వీ, జగత్ బాబు, సో ఈ 3 మెయిన్ లీడ్గా చూసుకోవాలన్నమాట. అయితే ఈ సీన్ ఇక్కడ మదర్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తూ తనకున్న అగ్రెషన్కి లేదంటే తనకున్న కోపానికి పూర్తిగా విధ్వంసాన్ని సృష్టిస్తాడు, ప్రపంచంలో యుద్ధమే సృష్టిస్తాడు అని చెప్పి మదర్కి తెలుసు కాబట్టి ఆ కాన్సర్ పైన ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆపుతూ, అనగదొక్కుతూ, తను చాలా మోటివేట్ చేస్తూ ఆపుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్లో కరెక్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ టైంలోనే మనకి పృథ్వీ రావడం, ప్లస్
తర్వాత హీరోయిన్ని మీద అటాక్ జరగడం, హీరోయిన్ని కాపాడటానికి ఇంకెవరూ లేరు, ఎవరు కూడా సరిపోరు అనుకున్న టైంలో ఈ కాన్సర్ సంబంధించి అగనెస్ట్గా ఎప్పుడైతే మన ప్రభాస్ దేవా వెళ్ళమని చెప్పి మదరే ప్రోత్సహించడం, అప్పుడు కరెక్ట్ అయినటువంటి ఒక సలార్ మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలి. ఏదైతే మనకి హై ఇంటెన్సిటీ ఎవరైతే కోరుకుంటున్నటువంటి సలార్ పూర్తి మాస్ ఏదైతే ఉంటుందో ఆ మాస్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. కరెక్ట్ ఇంటర్వెల్ కన్నా ముందు వచ్చేటువంటి ఒక ఫైట్ సీన్ ఏదైతే ఉందో, యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకు హాలీవుడ్ని కూడా తలదైనేటట్టుగా మనకి ఈ సినిమా ఉందని చెప్పుకోవాలి. అదే మొత్తానికి చూసుకుంటూ వస్తే మనకు తర్వాత ఏదైతే జగపతి బాబు చేసేటువంటి ఒక పన్నాగాలు కావచ్చు, ఇవి కావచ్చు, ప్లస్ ఎప్పుడైతే బహిష్కరణ తర్వాత ప్రభాస్ పైన బయటికి వచ్చిన తర్వాత అటాక్ కావచ్చు, ఆ అటాక్లో ఫైట్ సీన్స్ ఏదైతే 2 ఫైట్ సీన్స్ ఉన్నాయో ఫస్ట్ ఇంటర్వెల్ కన్నా ముందు అవి చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. తర్వాత శృతి హాసన్ కాపాడేటువంటి సిచ్యువేషన్లో అక్కడ పృథ్వీ ప్లస్ కన్నా జగపతి బాబు గురించి చెప్పాలంటే ఇక్కడ రియాలిటీలో అసలుకి పీకెస్ట్ స్టేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జగపతి బాబు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ కింగ్డమ్ కాన్సార్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకి ఎవరొచ్చి తనకన్నా ముందే, అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఏదన్నా సరే కాన్సార్ సంబంధించి కింగ్డమ్ ఆక్రమించుకుంటారేమో అనేటువంటి డౌట్తోనే కింగ్డమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కిల్ చేసుకుంటూ వచ్చేసాడు జగపతి బాబు. అయితే ఇక్కడ జగపతి బాబుకు ఒకటి మెయిన్ మోటివ్ ఏంటంటే కాన్సార్ సంబంధించి కింగ్డమ్ మీదనే మెయిన్ తన ఫోకస్ పెట్టాడు. ఈ ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్లో ఎవరిని కూడా తన కన్న పిల్లల్ని కూడా వద్దనుకున్నటువంటి సిచ్యువేషన్ అనేది జగపతి బాబు అని చెప్పుకోవచ్చు. అదే కాన్సార్ కింగ్డమ్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పృథ్వీ కూడా కొంచెం ఎదురు తిరగడంతో తను కూడా పక్కన పెట్టడం, కన్న కొడుకు మీద అటాక్ చేయిస్తాడనేటువంటి ఒక డౌట్ ఎప్పుడైతే పృథ్వీకి వచ్చిందో అప్పుడు ఒక ఆర్మీని దింపుకోవాలి అనేటువంటి స్టేజ్ నుంచి కూడా మనకి ఇక్కడ ఆర్మీ అవసరం లేదు, అసలు మూర్ఖంగా అసలుకి ఎంతమంది ఏంటి అనేది అసలుకి కాన్సర్ మొత్తం కూడా రక్తం సెరైర్లు అవ్వడానికి ఒకే ఒక్కరు చాలు, అసలు ఆర్మీ అవసరం లేదు అని తన యొక్క ఫ్రెండ్షిప్ని నిరూపించుకోవడానికి ప్రభాస్ని తీసుకురావడం మాత్రం హైలైట్. అది ఇక్కడ దీని నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇది మళ్ళీ ఎక్కడ వీళ్ళిద్దరికీ కూడా వైరం జరిగింది, ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం ఇది చూస్తారు. అది దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ప్రభాస్ సంబంధించి యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇంత ఈగర్గా వెయిట్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పూర్తి ఫుల్ మీల్ జంబో ప్యాక్ అయితే ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ ఇచ్చేసాడని చెప్పుకోవాలి. అయితే లాస్ట్కి బ్రహ్మాజీని మాత్రం చాలా హైలైట్ చేస్తూ తనకు ఒక వ్యూహాన్ని పన్నుతూ జగపతి బాబు పైన ఎట్లాంటి అటాక్ చేయాలి, ఏంటి సంగతి, ఇలాంటి మొత్తం అంతా కూడా ఒక పూర్తి ప్లానింగ్లో వస్తూ లాస్ట్కి ఒక అనుకోనటువంటి ట్విస్ట్ ఏదైతే రాజ్యంలో ఉన్నటువంటి కొంత ఒక ట్విస్ట్ మాత్రం ఖచ్చితంగా సినిమా హాల్లో చూడాలి. అది ఇప్పుడు చెప్తే బాగోదు కాబట్టి 100% ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్కి వస్తే ఎవరెవరు యాక్షన్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తన 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రభాస్కి సంబంధించి మాత్రం ఇది దగ్గర బాహుబలి 2 తర్వాత నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఒక 3 మూవీస్ ఏదైతున్నాయో రాధేశ్యామ్ కావచ్చు, సాహో కావచ్చు, ఆదిపురుష్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డిజాస్టర్స్గా మిగిలినా సరే ఈరోజు ఓపెనింగ్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే అది ఓన్లీ మాస్ ఫాలోయింగ్ అది ఏదైతే ఉందో అది ప్రభాస్కి అని చెప్పుకోవాలి. అయితే ప్రభాస్ ఫాలోయింగ్ ఎక్కడ తగ్గలేదు అని నిరూపించుకోవాలంటే ఈరోజు ఓపెనింగ్ టికెట్స్ రేట్లు ఎన్ని తెగాయని చెప్పి చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే మొత్తానికి ప్రభాస్ యాక్టింగ్ కావచ్చు, ప్రభాస్ స్కిల్స్ కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ మానియా కావచ్చు, ఇప్పుడు మాత్రం ఎక్కడ తగ్గలేదని చెప్పుకోవాలి. అయితే పార్ట్ 2 కోసం ఎలాంటి ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు అంటే మనకు అది హై లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అని చెప్పుకోవచ్చు. అది 1000 వాల్స్ కాదు 1,00,000 వాల్స్ ఏదైతే ఒక ప్రసరిస్తే ఎట్లయితే ఉంటుందో అలాంటి హీట్ కానీ అలాంటి ఎలక్ట్రిసిటీ వైబ్స్ కానీ మనకి బిల్ అయినని చెప్పుకోవాలి. మొత్తానికి ప్రభాస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బాహుబలి 2 రేంజ్లోనే హిట్ కొట్టాడని చెప్పుకోవాలి. ఇక్కడ కాదు ఓవర్సీస్లో మాత్రం ఒక పూనకాలే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి మొత్తానికి ఈ 2-3 రోజుల్లో ఈ వీకెండ్ లోపల ఎలాంటి కలెక్షన్స్ ప్రభాస్ కొలగొడతాడు, మిగతా సినిమాల్ని ఎలాగ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడో చూద్దాం మరి. థ్యాంక్ యూ.